హాయ్ వ్యూస్, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయం ఈసారి ఎంతో కీలకమని చెప్పాలి. అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ధీటుగా పోటీనిచ్చే పార్టీ ఏపీలో ఏదైనా ఉందా అంటే అది జనసేననే చెప్పగలం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు చెప్పండి? తన సినీ గ్లామర్తోనే కాకుండా తన మాటల చాతుర్యంతో తన మీటింగ్లకు వేలాది మందిని రప్పించుకున్న ఈ స్టార్ తన పార్టీ అభ్యర్థుల విషయంలో కూడా ఎంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ సేన, నా సేన, మీ సేన, మన సేన అన్న ఒక్క మాటతో తన ఫ్యాన్స్ని తన వెనక ఉంచుకొని జనసేన పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తుతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఈసారి మాత్రం ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏ అభ్యర్థిని ఖరారు చేస్తారనే విషయం ఎక్కువగా వినపడుతున్న పేరు గొల్లప్రోలు వాస్తవ్యులు, విద్యావంతుడు, అందరికీ సుపరిచితులు అయినటువంటి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అనిశెట్టి వెంకట సుబ్బారావు గారని అందరూ చెప్తున్నారు. అయితే అతనికి సీటు ఖరారు అనే విషయంపై ఆయన ఏమంటున్నారో, ఈ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినట్లయితే నియోజకవర్గ సమస్యలపై ఆయన ఏ విధంగా సంధిస్తారు, నియోజకవర్గానికి ఏ విధమైన సహాయం చేస్తారనే విషయాన్ని గురించి ఆయనతో మాట్లాడడానికి మనం గొల్లప్రోలు నియోజకవర్గంలో ఆయన ముంగితే ఉన్నాం. సో ఆయన ఏమంటారు అనేది తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, ఉభయ రాష్ట్రాల్లో కలిసి ఉన్నప్పుడు క్యాబినెట్ ర్యాంక్ హోదాలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా ఉన్న మీరు ఎందుకు మీరు జనసేన పార్టీనే చూస్ చేసుకున్నారు? చాలా పార్టీలు ఉన్నాయి కదా, జనసేన పార్టీలోనే చేరటానికి లేదా ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా టికెట్ అభ్యర్థించడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? గత 4 దశాబ్దాలుగా నేను రాష్ట్ర ప్రభుత్వంలో అనేక స్థాయిల్లో, అనేక హోదాల్లో నేను పనిచేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, కొన్ని చోట్ల స్థానిక సంస్థల్లోని, జిల్లా పరిషత్తుల్లోని ఎమ్మెల్యేలుగా కూడా వైఎస్ఆర్సీపీ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు తప్ప రాష్ట్ర శాసనసభలో వారి భాగస్వామ్యం కూడా ఉంది. వీరందరితోటి నాకు డెవలప్మెంట్లో భాగంగా వారితోటి నిత్యంగా పరిచయాలు ఉండేవి. ఈ పరిచయాలే కాకుండా వారి అవసరాల్లో కానీ, వారు చేస్తున్నటువంటి వాళ్ళ ప్రాంత అభివృద్ధిలో కానీ స్వచ్ఛత లేదు, నిస్వార్థత లేదు, అంతా కూడా కులతత్వం, తరువాత నిజాయితీ లేదు, అంతా అవినీతి, వాళ్ళ స్వార్థం. ఈ విధంగా ప్రజల్ని వాళ్ళ స్వలాభానికి ఉపయోగించుకున్నారే తప్ప నా అనుభవంలో ఏనాడు ప్రజల కోసం వారు చేసింది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 2018 మార్చి 14 ఆవిర్భావ సభ గుంటూరులో గళమెత్తినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి ఆవేశానికి అంతకుముందు ఉపన్యాసాలు కూడా చూసినా ఇక పూర్తిగా నిర్ణయం తీసుకుని తను ఒంటరిగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని బేస్ చేసుకుని అప్పటికే రిటైర్ అయి ఉన్న నేను ఆయన సిద్ధాంతాలు కానీ, ఆయన మహిళలకు చేయాలనేటువంటి ఆకాంక్షను కానీ, ప్రజలకు చేయాలనేటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన నిజాయితీ కానీ, నిబద్ధత కానీ, పట్టుదల కానీ నన్ను ఈ పార్టీలోకి ఆకర్షింపబడింది. ఆ ఆశయాలతోటి నేను ప్రజలకు సేవ చేయాలని ఈ శేష జీవితంలో అయినా ఒక మంచి ప్రభుత్వంతో పనిచేసే అవకాశం, ఉద్యోగం నాకు 60 నిండేవి కాబట్టి నాకు ఉండదు కాబట్టి ఆ అవకాశం ఒక మంచి ప్రభుత్వంతో చేసేది రిటైర్మెంట్ తర్వాత చేయగలిగేది ఇక రాజకీయ రంగం ఒక్కటే అని భావించి నేను ఈ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని రావడం జరిగింది. అయితే జనసేనతో మీరు కలిసి నడిస్తే డెఫినెట్గా అభివృద్ధి సాధ్యం అంటారా? ఖచ్చితంగా సాధ్యమే. ఆయన శాశ్వత పథకాలు, శాశ్వత అభివృద్ధి కోసం చూస్తున్నాడే తప్ప నేడో రేపో టెంపరీగా 1000కి 2000 ఇచ్చి 5 కేజీలకి 10 కేజీలు ఇచ్చి లేని మోసపూరితమైనటువంటి హామీలతోటి ముందుకు రావాలని ఆయన అనుకోవటం లేదు.
కాబట్టి ఇది 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం నేను వచ్చాననే ఆయన మాట మీద నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండి జనసేన ఖచ్చితంగా ఆ అంశాలన్నింటినీ ఆచరణలోకి తీసుకొస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? ప్రధానంగా ఈ రాష్ట్రంలో అనేక సహజ వనరులు ఉన్నాయి. గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో ఉన్నాయి. కానీ గత ప్రభుత్వాలు ఆ నిక్షేపాలన్నింటినీ కూడా ఇతర సంస్థలకు, ఎస్ఆర్ఐ గుజరాత్ సంస్థకు, రిలయన్స్ సంస్థకు కోట్లాది రూపాయల కోసకు వాటిని ఇచ్చుకున్నారు, అమ్ముకున్నారు. అంతేకాదు ఆ కంపెనీల్లో వాటాలు ఇవ్వలేదని ప్రాణాలు పోగొట్టుకున్న ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇటువంటి స్థితిలో మన ప్రాంతంలో వచ్చినటువంటి సహజ వనరుల్ని మనమే పొంది మన ప్రజలు డబ్బు చెల్లించి 1000 రూపాయలు చెల్లించి నెల నెల గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటున్నారు. ఆ డబ్బు తీసుకొని మళ్ళీ అకౌంట్లో 200, 300 వెయ్యనేల. మన సహజ వనరు అది, మనమే తీసుకోవాలా. మన అవసరాలు తీరగా బయటకు అమ్ముకోవాలా. ఒక రైతు ఏం చేస్తాడు? తన 1 ఎకరా పంటలో ఒక 20 బస్తాలు 30 బస్తాలు పండితే తన సంవత్సరానికి అవసరం ఎంతో చూసుకుని ఓ 10 బస్తాలు మిగుల్చుకుని మిగతా 10 బస్తాలు అమ్ముకుంటాడు. గత ప్రభుత్వాలు ఆ విధంగా చేయకుండా మొత్తంగా బయటికి అమ్మేసి వాళ్ళు చేసేటువంటి ఎక్స్ప్లాయిటేషన్లో భాగంగా ఈనాడు గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఇది చాలా అన్యాయం. ఆ పథకానికి ఉచిత గ్యాస్ పథకం అనేది మన పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసి మన సహజ వనరులను మనకే పంచే విధంగా ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రధాన అంశం. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కిలో 2 రూపాయలు పథకం, అది మళ్ళీ ఇప్పుడు రూపాయికి ఇచ్చి మనిషికి 25 కేజీలు బియ్యం ఇచ్చి పుచ్చిన బియ్యం ఇస్తున్నారు. సంవత్సరాల తరబడి నిల్వ ఉంచినటువంటి బియ్యాన్ని ఇస్తున్నారు. ఆ బియ్యంతో అనేక మంది దళారీలు వ్యాపారాలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని కొంటున్నారు, పిండి కోసం లేదా దోశ పిండిల కోసం వగైరా అన్నిటి కోసం తీస్తున్నారు. దీన్ని కాకినాడ హబ్గా చేసుకుని కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతులు చేస్తున్నారు. ఎంతో దొంగ రవాణా, దొంగ వ్యాపారం జరుగుతుంది. ఇది తెలిసి కూడా తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తుంది. దీనివల్ల మనం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా కోసమైతే కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే సొమ్ము అయితే ఇవన్నీ కలిపి దరిదాపుల 37 రూపాయల కేజీకి మన ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచి పేమెంట్లు చేస్తున్నారు. కానీ పేద ప్రజలకి రూపాయికే ఇస్తున్నట్టుగా వారికి రూపాయి తీసుకుంటున్నారు. మిగతా 36 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రజల సొమ్మే. ప్రజల పన్నుల్లో భాగంగా ఆ 36 రూపాయలు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని నిర్ణయించుకుని మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా అకౌంట్లో నగదు బదిలీ గృహిణి అకౌంట్లోకి వెయ్యాలని 2500 నుంచి 3500 రూపాయలు అకౌంట్లో వేయాలని దాన్ని ఒక మేనిఫెస్టోలో ఒక అంశంగా చూపించారు. అలాగనే వికలాంగులకు 5000 రూపాయల నుంచి 10,000 రూపాయలు వాళ్ళకున్న అంగవైకల్యాన్ని పెట్టి పెన్షన్ నిర్ధారించాలని చెప్పి చేశారు. అదేవిధంగా వృద్ధులకి ప్రతి మండలంలోనే ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి వసతి, భోజన వసతి, పడుకునే సౌకర్యం, మందుల సౌకర్యం, అన్ని వసతులు ఒక తల్లి పోషించిన విధంగా ఆ ముసలివాళ్ళని పోషించి ఆ వృద్ధాశ్రమంలో ఉంచాలని, వృద్ధాశ్రమంలో మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత విద్య. ఈరోజు విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు చాలా దారుణంగా ఉన్నారు. మా గ్రామంలోనే దోపిడీ చేస్తున్నటువంటి విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఫీజు కట్టకపోతే స్టూడెంట్ని ఎండలో నిలబెట్టినటువంటి విద్యార్థిని ఎంతమంది ఉన్నారు. వారంతా విచ్చలవిడిగా ప్రజల సొమ్ముని దోచి వాళ్ళు చాలా
దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వ్యవస్థ పోవాలి. మేమంతా ఎక్కడ చదివామండి? కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదవలేదు. ఒక ఎలిమెంటరీ స్కూల్లో చదివాం, ఒక జిల్లా పరిషత్ స్కూల్లో చదివాం, ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివాం, ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాం. మాకు రాలేదా చదువు? మాకు అబ్బలేదా చదువు? మనమంతా అక్కడ చదువుకొచ్చిన వాళ్ళం కదా. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివితేనే మనం ఇంజనీర్లు అవుతాం, డాక్టర్లు అవుతాం, లేకపోతే లాయర్లు అవుతాం, లేకపోతే మరొక అగ్రికల్చరిస్ట్ ఇస్తాం, లేకపోతే సైంటిస్టులు అవుతాం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఉచిత విద్య మా యొక్క లక్ష్యం. రెండవది ఇంకొకటి, అలాగే వైద్యం కూడా ఎందుకండి? ఒక వైద్యశాల ఉందంటే ఆ వైద్యశాలలో ఒక పేషెంట్ వెళ్ళాడంటే అతనికి వైద్యం చేయాలంటే టెస్టులు చేయాలి. నీ జబ్బు ఏంటి అని నిర్ధారించాలి అంటే పరీక్షలు నిర్వహించాలి. ఆ పరీక్షలు నిర్వహించేటటువంటి ఉపకరణాలు ఏవైతే పరికరాలు ఉంటాయో ఆ పరికరాలు ఆ వైద్యశాలలో లేవు. ఈ సంవత్సరానికి 1000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు బడ్జెట్ వైద్య శాఖ కోసం వెచ్చిస్తున్నారు. అదే వెచ్చించేది 13 జిల్లాల్లోని 13 ఆసుపత్రులు, సకల సౌకర్యాలు. ఈవెన్ అమెరికాలో వెళ్తే అమెరికాలో దొరికేటువంటి వైద్య సౌకర్యాలు ఆ హాస్పిటల్లో కల్పించే బడ్జెట్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం సంవత్సరానికి ఒక హాస్పిటల్కి 10,000 కోట్ల రూపాయలు చొప్పున 13కి 13 పదులు వెచ్చించి అలా 5 సంవత్సరాలు వెచ్చిస్తే ఆ ఆసుపత్రి స్వర్గధామంగా తయారవుద్ది. ఇటువంటి ఆసుపత్రులు తమిళనాడులో ఫ్రీ వైద్యం చేస్తున్నటువంటి ఆసుపత్రులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉచిత వైద్యం కూడా ఏర్పాటు చేయొచ్చన్నది మా పవన్ కళ్యాణ్ గారి ఇది. రైతు విషయానికి వస్తే రైతుకి ఈ మధ్యకాలంలో ఉపాధి హామీ పథకంలో కూలీలు ఉన్నారు. ఆ కూలీలకి ఉపాధి హామీ పథకంలో ఉండిపోవడం వల్ల రైతుకి కూలీలు దొరకట్లేదు. ఈ దొరకకపోవడం అనేది అదే రైతు దగ్గర పనిచేసే కూలీకి కూడా ఉపాధి హామీ పథకంలో పేమెంట్ ఇస్తే ఎన్ఆర్ఈజెస్ తోటి అనుసంధానం చేస్తే వ్యవసాయాన్ని రైతుకు ఆ పెట్టుబడి తగ్గుద్ది. అలాగనే పైన కూడా సహకారం చేయాలి. ఆ సహకారం మా మేనిఫెస్టోలో ఎకరానికి రైతుకు కానీ కౌలు రైతుకు కానీ 8,000 రూపాయలుగా మా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అలాగే ఆరోగ్య బీమా ఒక పౌరుడికి ఒక ఇంట్లో చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాడి వరకు ప్రతి ఒక్కడికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని మా పార్టీ మేనిఫెస్టోలో అంశంగా పెట్టారు. అంటే 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక వ్యక్తి 50 లక్షలకి ఇన్సూర్ చేయబడుతున్నాడు. అతని జీవితాన్ని ఒక కోటేశ్వరుని చేస్తున్నారు. 5 కుటుంబ సభ్యులు ఉన్నారంటే 2.5 కోట్ల రూపాయల ఆరోగ్య బీమా చేయబోతున్నారు మా పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి మంచి పథకాలతోటి ప్రజల ముందుకు రాబోతున్నాం. అయితే మీరు ఇక్కడ స్థానికులు, మీకు ఇక్కడున్న సమస్యలు అయితే బాగా తెలుసు. పిఠాపురం నియోజకవర్గానికి వస్తే శానిటేషన్ విషయం చాలా అధ్వానంగా ఉందని కొన్ని కథనాలు వచ్చాయి, టీవీస్లో కూడా, వార్తల్లో కూడా వచ్చాయి. సో శానిటేషన్ విషయంలో ఏమైనా మార్పు చేయాల్సిన అవసరం ఉందా ఇక్కడ నిజంగా? ఖచ్చితంగా చేయాలండి అమ్మా. శానిటేషన్ కానీ, పారిశుద్ధ్యం కానీ, నీటి సరఫరా కానీ 3 ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయండి. నీరు వచ్చినటువంటి వాడిన నీరు బయటికి వెళ్తే అది డ్రైనేజ్ వ్యవస్థ, అదే శానిటేషన్. అక్కడి నుంచి మన ఇంటిలో వచ్చినటువంటి వ్యర్థాలను తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తే అది పారిశుద్ధ్యం. ఈ 3 అంశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు ఏ వీధి చూసినా సరే మేము సిమెంట్ రోడ్లు వేసామంటారు, పక్కన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అది నిబంధనలకు విరుద్ధం. నిబంధనలు ప్రభుత్వ నిబంధన ప్రకారంగా ఒక రోడ్డు వేస్తున్నారంటే దానికి ప్రక్కన ఖచ్చితంగా డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. ఆ డ్రైనేజ్ తోటి కలిపిన రోడ్లకి నిధులు మంజూరు కాబడితే రోడ్లు వేసి డబ్బులు కాజేసి మేము రోడ్లు వేసామని గొప్పగా చెప్పుకుని డ్రైన్లు మరిచారు. డ్రైన్లు మరిస్తే కుళ్ళిన గుంతలు, కుళ్ళిన కాలువలు, కంపు కొడుతున్నటువంటి కాలువలు,
ప్రక్కనే కనపడుతుంది, ఒక్కసారి చూడండి తల్లి. ఆ దాంట్లో ఈగలు, దోమలు, ఇంకా పందులు అన్నీ అందులోనే స్వైర విహారం చేస్తాయి. పందులు స్వైర విహారం చేస్తే డెంగ్యూ వస్తుంది, దోమల స్వైర విహారం చేస్తే మలేరియా వస్తుంది, వైరల్ ఫీవర్ వస్తుంది, ఈగలు చేస్తే కలరా వస్తుంది. ఇటువంటి రోగాలన్నిటికీ కూడా నిలయమయ్యే మన పిఠాపురం నియోజకవర్గంలోని పట్టణాలు కానీ గ్రామాలు కానీ. స్వచ్ఛ భారత్ అన్నారు, స్వచ్ఛ భారత్ కాదు, అంతా అపరిశుభ్రతే. శానిటేషన్ లేదు, పారిశుధ్యం లేదు, పరిపూర్ణమైనటువంటి నీటి సరఫరా కూడా లేదు. రాత్రి 1 గంటకే కుళాయి ఇస్తారు. అప్పుడు అర్ధరాత్రి గడ ఆ గృహిణి వెళ్ళి నీరు పట్టుకుని ట్యాంకులో పోసుకుని ట్యాంకుకి ఎక్కించుకోవాలి. లేదంటే వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు. 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఎందుకండి? చాలా అన్యాయం. ముందు మంచినీరు ఇవ్వండి, మంచి మంచి పరిసరాలను శుభ్రంగా ఉంచే పరిస్థితిని కల్పించండి. స్వచ్ఛ భారత్ అని నినాదాలకు కాదు, నిర్మాణాత్మకంగా చూపించాలి. ఆ విషయంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. మా ప్రభుత్వం వస్తే, మా జనసేన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా వీటిలన్నింటినీ కూడా మేము పరిపూర్ణంగా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే రైతుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు. సో రైతులకి పంటలకి సాగునీరు అందట్లేదని ఒక కంప్లైంట్ ఉంది. సో ఆ విషయం మీద ఏమంటారు? వాస్తవం అమ్మా, పిఠాపురం నియోజకవర్గం అనేది దీనికి నీటి సరఫరా ఏలేరు నుంచి, శుద్ధగడ్డ నుంచి, కిత్తమూరుపేట నుంచి, కొన్ని చెరువుల యొక్క అదనపు నీరు నుంచి, పిఠాపురం గోదావరి నీరు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా మనకి నీటి సరఫరా జరుగుతుందండి. ఈ నీటి సరఫరా అంతా కూడా దీనికోసం మనకు పెట్టినటువంటి పథకాలు ఏలేరు, తర్వాత పుష్కర ఎత్తిపోతల పథకం, తర్వాత ఇప్పుడు రీసెంట్గా పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం, గోదావరి నీరు, ఇలా 4 రకాలైనటువంటి నీటి సరఫరా విభాగాలు ఉన్నాయండి. నీటి సరఫరా వనరులు ఉన్నాయి. 4 కూడా ఫెయిల్ అయ్యాయండి. 2003లో పుష్కరాలు జరిగేటువంటి సందర్భంలో పుష్కర ఎత్తిపోతల పథకం అని ప్రారంభం చేసి నేటికి పూర్తి స్థాయిలో నీరు రాకుండా ప్రస్తుత ప్రజాప్రతినిధులు సరిలేరు మీకెవ్వరు, అపర భగీరథులు అని చెప్పుకుంటున్నారు. కానీ నేను ఒక రైతుగా, నేను ఉద్యోగినే కాకుండా నాకు కొద్ది గొప్ప పొలం ఉంది కాబట్టి ఆ పొలంలోకి నేటికి పుష్కర ఎత్తిపోతల పథకం యొక్క నీరు రావటం లేదు. అటువంటి స్థితిలో ఉంది పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ అవసరార్థం చేస్తున్నారే తప్ప అవి పూర్తిగా రైతుకి నీటి వనరు అందే విధంగా వాళ్ళు ఏ విధంగానూ చేయటం లేదండి. ఇది మరొక విషయం. ఈ మధ్య పురుషోత్తమ ఎత్తిపోతల పథకం 1750 కోట్లు పిఠాపురం నియోజకవర్గాల అభివృద్ధికే ఉపయోగపెట్టామంటున్నారు. అది తప్పు. పురుషోత్తంపట్నం దగ్గర నీరుని పంపులు ఎత్తిపోతల పథకం చేసి దాన్ని తీసుకొచ్చి ఏలేరులో వేసి ఏలేరు కాలువ ద్వారా పారుతున్నటువంటి సందర్భంలో కొన్ని నీటి చుక్కలు, కొన్ని బిందువులు, కొన్ని తుంపర్లు ఈ నియోజకవర్గంలో చల్లుతున్నారు, పారిస్తున్నారు. దీనికి ఇన్ని కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అది వాళ్ళ లాభాల కోసం తప్ప ఈ ప్రాంతపు రైతులకు ఎటువంటి ఉపయోగం పూర్తి స్థాయిలో లేదు. పూర్తి నీటిపారుదల విభాగాన్ని ఇంప్రూవ్ చేసి ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా 2 పంటలకు సరిపడే నీరు రాబోయే కాలంలో మమ్మల్ని అధికారానికి తీసుకొస్తే మా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గానికి ఇవ్వబోతుందని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాను. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి మళ్ళీ మాతృ పార్టీలోకి వెళ్ళిన వర్మ ఇక్కడ బాగా ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. సో ఆయన మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కూడా అని అంటున్నారు. సో వర్మతో పోటీ ఎలా ఉండబోతుందంటారు? అమ్మ, ఎవరి పోటీ అయినా ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారు. ప్రజల సమస్యలను విస్మరిస్తే, అతని అంతరాత్మ ప్రబోధన చేసుకుంటే అతను చేసిన అభివృద్ధి ఏమీ లేదు.
శుద్ధగడ్డ అనేది ఒకటి ఉంది ఇక్కడ. ఆ శుద్ధగడ్డకి నేను పుట్టి నాకు 60 సంవత్సరాలు నిండే, 60 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఆ శుద్ధగడ్డకి నేను ముంపు బాధే చూస్తున్నాను. దానికి శాశ్వత పరిష్కారం కనుగొన్నటువంటి మనిషి ఎమ్మెల్యే ఇంతవరకు ఎవరూ లేరు. గత వంగా గీత గారు 138 కోట్లు తోటి దీని శుద్ధగడ్డని ఆధునీకరణ కోసం శాంక్షన్ చేయించారు. దాన్ని కూడా వర్మ గారు పూర్తి చేయలేదు. వారు ఇండిపెండెంట్గా వచ్చినప్పుడు, ప్రజల మధ్యకు వచ్చినప్పుడు అది పూర్తి చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ పూర్తి చేయలేదు. దానికి శాశ్వత పరిష్కారం ఈ శుద్ధగడ్డ నుంచి కానీ, ఆ ఏలేరు నుంచి కానీ, ఈ పీబీసీ నుంచి కానీ, ఈ మూడిటిని కలిపినటువంటి మల్లవరం ఆర్ఆర్ ట్యాంక్ నుంచి కానీ పూర్తి స్థాయి డ్రైనేజ్ సముద్రంలోకి కలపగలిగినాడు మాత్రమే ఈ ముంపు అనేది పోద్ది. ఆ సమస్యగానే మిగిలింది. ఆదర బాదరగా కోవిడ్ వచ్చి రావడానికి 10 రోజుల ముందు ఒక పలక మిగిల్చి మన వర్మ గారు వెళ్ళిపోయారు. మరి ఆ పలక చూసుకుని ప్రజలంతా ఆనందపడిపోయి మరలా వర్మ గారికే ఓట్లు వేస్తారేమో నాకు తెలియదు. అభివృద్ధి అయితే లేదు, 0. ఇకపోతే కేఎస్సీజెడ్ దగ్గరికి వస్తే 2006లో కేఎస్సీజెడ్ ప్రారంభమైంది. ఆ పొలాలన్నీ తీసుకున్నారు. వాటిని కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. 10,000 ఎకరాలు తీసుకున్నారు. 10,000 ఎకరాలు తీసుకుని వాళ్ళకి రైతులకి ముందుగా 1,50,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత 2 లక్షలు ఇచ్చారు. తర్వాత 9 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ వారు మాత్రం దాని మీద రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. 1,50,000 రూపాయలు వచ్చినప్పుడు బ్యాంకు నుంచి 6 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. అది బ్యాంక్ ఎలా ఇచ్చిందో మాకు తెలియదు. దాన్ని ఇప్పుడు 9 లక్షలు ఇచ్చేటప్పుడు 90 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. దీంట్లో అనేక అపవాదులు ఉన్నాయి. దీంట్లో చేతులు మారాయి. ఎమ్మెల్యే గారు కూడా భారీ ముడుపులు అందాయి. ఎకరా ఒక్కంటికి 10 లక్షల రూపాయలు అందింది. 10,000 ఎకరాల్లో 10 ఎకరంకి 10 లక్షల రూపాయలు చొప్పున అందిందని. అలాగనే అక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా కూడా తోలుకుని అమ్ముకుంటున్నాడు ఆయన. ఈ విధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇసుక బిజినెస్, ఇవన్నీ ఆ రైతులు పొట్టగొట్టి వాళ్ళని అదేమీ మాకు 5 సంవత్సరాలు దాటిపోయింది, ఇక్కడ ఏ పరిశ్రమ రాలేదు, మా భూములు మాకు ఇచ్చేయండి అంటే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి 2014లో మీ భూములు మీకు ఇచ్చేస్తానని చెప్పి ఏరువాక సాగినటువంటి పరిస్థితి నుంచి నేటికి అదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఏమీ చేయలేకపోయాడు. అలాగే ఒక ఫిషింగ్ హార్బర్ కడతానన్నాడు. వంగా గీత గారి టైంలో 50 కోట్లు మంజూరైంది. తర్వాత అది 300 కోట్లకి రివైజ్ అయింది. కానీ నేటికి ఫిషింగ్ హార్బర్ రాలేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టూరిజం మేనేజ్మెంట్ హాస్టల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి. దానికి స్థలం ఎక్కడన్నారో అక్కడన్నారో ఎమ్మెల్యే గారు తాత్సారం చేసేసి ఆ వర్క్ని లింటల్ లెవెల్లో వదిలేశారు. ఈ రోజుకి పూర్తిగా అనేటువంటి పరిస్థితి. అలాగనే అనేకమైనటువంటి సమస్యలు, ఏ సమస్యని కూడా ఈ నియోజకవర్గంలో ఆయన పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. ఇక కాపు కార్పొరేషన్ విషయానికి వస్తే సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున ఇచ్చి 5 సంవత్సరాలకి 5,000 కోట్ల రూపాయల చొప్పున రాష్ట్రంలో మేము కాపులందరినీ ఆదుకుంటామని చెప్పారు. అవి వట్టి మాటలు చేసి ఆకరణ చేసి కొంతమంది కాపులకు అన్యాయం జరుగుతుందని ఉద్యమించినటువంటి ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని ఆఖరి సంవత్సరం 4 to 5 మధ్య కొన్ని లోన్స్ 2 లక్షల లోన్ని 50,000 రూపాయలకి కుదించేసి లోన్స్ ఇచ్చి వారిని ముఖస్థుతికి చేశారే తప్ప ఒక 1000 కోట్లు బడ్జెట్ ఇచ్చారే తప్ప 4,000 కోట్లు ఇవ్వలేదు. అది వారి యొక్క పరిస్థితి. ఇకపోతే అలాగే చేనేత కళాకారులు వాళ్ళకి జిఎస్టీ రద్దుపరుస్తానని హామీ ఇచ్చారు. జిఎస్టీ రద్దుపరచలేదు. ఆ కళాకారుల జీవితాలు అలాగే మగ్గిపోతున్నాయి, ఆ మగ్గాల్లోనే మగ్గిపోతున్నాయి. కానీ దాన్ని అమ్ముకునేటువంటి దళారులు మాత్రం, వస్త్ర వ్యాపారులు మాత్రం మంచి భవంతులు కట్టుకుంటున్నారు. వీళ్ళు ఆ పూరి గుడిసెలు ఆ మగ్గాలతోటి అలా మగ్గిపోతూనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అది. అలాగే ఫిషర్మెన్స్ హ్యాచరీస్ ఉన్నాయి. హ్యాచరీస్లో నీటి వలన చేపలు కంప్లీట్ చనిపోతున్నాయి. చనిపోయి 3 కిలోమీటర్ల దూరానికి పోయి వాళ్ళు చేప తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వారికి డీజిల్ సబ్సిడీలు ఇవ్వలేకపోతున్నారు. ఇలాగ పిఠాపురం నియోజకవర్గంలో ఏ పేజీ తిప్పినా, ఏ ఊరు తిరిగినా
ఏ వీధి తిరిగినా సమస్యల వలయంతో చుట్టుకుపోయి ఉంది. అది దాన్ని అభివృద్ధి అంటారా అంటే ఏమీ పని చేయని దాన్ని అభివృద్ధి అని ఎలా అంటారు? ఆ అభివృద్ధితోటి ఆయన మరలా తిరిగి విజయం సాధిస్తాడని ఎలా అంటారు? నాకు 35 మార్కులు వస్తే నేను పాస్ అవుతాను, నాకు మార్కులే రాలేదు, నాకు 0 మార్కులు వచ్చాయి, 0 మార్కులతో నేను మళ్ళీ విజయం సాధించేస్తాను, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాను అంటే ఎలాగా? ఇది వాస్తవం కాదు, పూర్తిగా వాస్తవ విరుద్ధం. అయితే ఏ పార్టీ వచ్చినప్పటికీ ప్రజలకు న్యాయం చేయడంలో కొంత అసంతృప్తి మిగులుతుంది. సో ప్రజలు కూడా ఇప్పుడు ఎన్నికల విషయంలో లేదా నాయకుల విషయంలో అంత తేలిగ్గా ఈజీగా ఏ విషయాన్ని తీసుకుంటలేదు. వాళ్ళు కూడా తెలివి మీరున్నారు. సో పిఠాపురంలో జనసేన పార్టీకి సంబంధించి ఫాలోయింగ్ ఎలా ఉంది అసలు? ప్రస్తుతం నాయకుడి మీద నమ్మకం కలగాల. ఆ నమ్మకం అనేది ప్రతి స్థాయిలోని నమ్మకం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకుడు తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాడు, తెలుగుదేశం నాయకుడు వైఎస్ఆర్సీపీలోకి పోతాడు, ఇండిపెండెంట్ నాయకుడు తెలుగుదేశంలోకి పోతాడు. ఏముంది చరిత్ర? ఏ పేజీ విప్పినా ఘన చరిత్రే కదా మన వాళ్ళకి మిగిలింది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. దీన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరు? మన చంద్రబాబు నాయుడు, మన జగన్ గారు. ఇటువంటి పరిస్థితి నేను పునరావృతం కానివ్వను. ముందు నాయకుడిగా నా మీద నమ్మకం కలిగే విధంగా నేను ప్రవర్తిస్తాను అనే పవన్ కళ్యాణ్ పిలుపు ప్రజలకి వేదవాక్కులాగా ఉంది. మార్పు కావాలనే ఆయన నినాదం ప్రతి గుండెల్లోని ధ్వనిస్తుంది, ప్రతి చెవుల్లోని గింగురాలు తిరుగుతుంది. అయితే రెండు పార్టీలు కూడా స్ట్రాంగ్గా ఉన్న అభ్యర్థులను తమ పార్టీల వైపుకి లాక్కుంటున్నారు కదా. సో అలాంటప్పుడు జనసేన పార్టీ అభ్యర్థి వీక్ అయ్యే ఛాన్స్ ఉందేమో. స్ట్రాంగ్ ఎవరండి? అభ్యర్థులు కాదండి, ప్రజలండి. మార్పు కోరుకునే ప్రజలు ఎన్టీ రామారావునే మట్టి గర్పించారు, ఇందిరాగాంధీనే మట్టి గర్పించారు. ఈ గట్టి అనుకునేటువంటి ఈ నాయకులు ఎంతండి? ఎక్కడికక్కడే వాళ్ళు ప్రజలు ఆదరించినంతకాలమే వాళ్ళు ఘనులు, గటికులుని, పెద్ద నాయకులుని. ప్రజలు ఒకసారి తిరస్కరించిన తర్వాత చిన్న సామాన్యుడు కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదగచ్చు. ప్రజలు ఆదరించాల. ప్రజలు మీరే చెప్పారు, ప్రజలు చాలా తెలివి మీరారని. ఆ తెలివి మీరినటువంటి పరిస్థితి రాబోయే కాలంలో మీకు ఎన్నికల్లో కనపడుద్ది. అయితే ప్రజలు మార్పును కోరుకుంటున్నారంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎన్నాళ్ళు అసహనం పడతారండి? రైతుని ఈవేళ రుణమాఫీ చేస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మధ్యాహ్నం ఆకలేస్తుంది, మధ్యాహ్నం ఆకలేసినప్పుడు మధ్యాహ్నమే భోజనం పెట్టాలి. మధ్యాహ్న భోజనాన్ని 6 రోజులు నీకు పంచి పెడతాను అంటే వాడు ఆకలి ఈవేళ తీరాలా, 6 రోజుల తర్వాత తీరాలా? రుణమాఫీ అని పెట్టి అంచెలంచెలుగా నీకు ఇవాళ మొదటి విడత ఎత్తున్నాను, నీకు ఒక 6 నెలలు పోయాక 2వ విడత ఎత్తున్నాను, సంవత్సరంన్నర పోయాక 3వ విడత ఎత్తున్నాను, 4 సంవత్సరాలు పోయాక 4వ విడత వేస్తున్నాను. ఈ విడతలేంటండి? అతని ఆర్థిక బాధ ఈనాడు ఉంది, ఇక్కడ ఉంది. వాడి జీవితం కడగెళ్ళిపోయిన తర్వాత చివరిలో వేస్తానంటే ఎవరు నమ్ముతారండి? అదేవిధంగా అది ఒక గొంగలే, ఒక వెంట్రుకలతో కూడినటువంటి వస్త్రం. ఆ వస్త్రం మీద మళ్ళీ నీకు బంగారు పళ్ళెం పెట్టి పరమాన్నం పెట్టేస్తాను అంటున్నాడు. రైతుకి నీకు ఇన్ని వేలు ఇచ్చేస్తాను, నీ అకౌంట్లో ఇంత వేసేస్తాను, అంత వేసేస్తాను. ముందు రుణమాఫీ ఒకటి సరిగా చేయలేదు ఆయన, మళ్ళీ ఈవేళ వచ్చేసి నీకు అకౌంట్లో ఇంత వేసేస్తాను, అంత వేసేస్తానంటే నమ్ముతారా ప్రజలు? మీరే చెప్పారు కదా ప్రజలు చాలా తెలివి మీరారని. అటువంటిప్పుడు ఎలా వేస్తారు? వీళ్ళ గొప్పతనం ఎక్కడ ఉంటుంది? అందుచేత వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మార్పును కోరుకుంటారు. ఓకే, ప్రజలు మార్పు కోరుకున్నట్లయితే ఇప్పుడు జగన్ కూడా ఇంకా పరిపాలించలేదు, ఆయన కొత్త ఆయనే కదా. సో జగన్ వైపు కూడా మొగ్గచ్చేమో. జగన్కి కొత్త ఏం కాదు, ముఖ్యమంత్రి చేయలేకపోయినంత మాత్రాన కొత్త అనేది ఏముందండి? ఆయనకి 60 సీట్లు దాటి ప్రతిపక్షాన్ని ఇచ్చారు. ఏ సమస్యను ఆయన ఎత్తుకున్నాడు? ఉద్దానం సమస్య పవన్ గారు ఎత్తేంతవరకు ఈయన ఎందుకు ఎత్తలేదండి? ఈయనకి గుర్తు లేదా?
ఏమి ఈయన గుర్తులేదా? ఫాతిమా కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితి ఈయన గుర్తులేదా? ఈ ప్రజలకి అన్యాయాలు జరుగుతున్నాయనే విషయాన్ని శాసనసభలో నిలదీయలేడా? ఇచ్చిన అవకాశాన్ని 60 మంది శాసనసభ్యులంటే సామాన్యమా? స్తంభింపజేయాల. ఇంత అవినీతి జరుగుతుంది. ఇంతేకాదు, నీరు చెట్టు పథకం అని పిఠాపురం నియోజకవర్గంలో చెరువులు తవ్వుకోవడం, ఆ చెరువులో మట్టిని ఒండ్రు మట్టిని పొలాలకు వేస్తే పొలాలు బలవర్ధకంగా తయారవుతాయనే పథకం అది. పొలాలకు వేయట్లేదు దాన్ని, ఆ మట్టి అట్టుకుపోయి అమ్మేసుకుంటున్నారు. ఈ అమ్మకాలని నిరోధించలేడా? ఎందుకు నిరోధించట్లేదు? వాటాలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులకు కూడా అవినీతిలో భాగం ఉంది కాబట్టి అతను ఫెయిల్ అయ్యాడు, పారిపోయాడు, శాసనసభను వదిలేసి దేశాటన చేశాడు. ఏ మనిషి అయినా సరే సమస్య అనేది వస్తుంది. సమస్య అనేది అక్కడ స్థలంలో ఉండి ప్రతిఘటించాల. పారిపోయి మిద్దెక్కి పొడిచే కొట్టే అంటే కరెక్ట్ కాదు. అందుచేత అతను ఫెయిల్ అయ్యాడు. అతనికి అప్పచెప్పిన బాధ్యతలో, ప్రజలు అప్పగించినటువంటి బాధ్యతలో అతను పరిపూర్ణంగా చేయలేకపోయాడు. రేపు సీఎం అయ్యి ఇంకేం చేస్తాడు? చేయలేడు. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆధార్ డేటా వార్ జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు ఏమంటారు? ఈ ఆధార్ అనేది ఎంత కీలకం, అది మంచిదే అంటారు ఇన్ఫర్మేషన్ అనేది? నాకున్న ఓటుని మీరు తొలగిస్తే అది కరెక్ట్ అంటారా? నా ఓటు నాకు తెలియకుండా మీరు ఫారం 7 ఇచ్చేసి సంతకం పెట్టేసి సుబ్బారావు ఓటు తీసేయమండం కరెక్ట్ అంటారా? అదే దీనికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వం, ఒక ప్రభుత్వం యొక్క ఓటు తీసుకునేటప్పుడు ఒక మంత్రిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ, ఒక శాసనసభ్యుడిగా కానీ అతను ప్రమాణం ఏమని చేస్తాడు? రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తాను, ప్రభుత్వం యొక్క ఏ సమాచారాన్నైనా సరే నేను గోప్యంగా ఉంచుతాను, ప్రజల భద్రత కొరకు నేను దాన్ని గోప్యంగా ఉంచుతాను అని ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణాన్ని ఈ సమాచారాన్ని అంతా తీసుకెళ్ళి ఒక ప్రైవేటు వ్యక్తికి వాళ్ళు సమాచారం సేకరిస్తారని చెప్పి వారికి ఇస్తే ఆ భద్రత ఇతను కాపాడినట్టు అంటారా? అంటే ఆయన ఫెయిల్ అయ్యాడుగా. అటు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, ఇటు ఫారం 7 పెట్టి ఓట్లు తొలగించమన్నా జగను ఫెయిల్ అయ్యాడు. సో ఈ డేటాబేసెస్ మీద 2 దొంగలే. ఇదే విషయాన్ని మేము ఈనాడు కాదు 6 నెలల కిందటే ప్రతిపాడులో మా ఓట్లు తొలగిస్తుంటే, జనసేనను అభిమానించేటువంటి ఓటర్ల ఓట్లు తొలగిస్తుంటే మేము పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే స్థానిక నాయకుల ప్రలోభంతో మా మీదే కేసులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే జనసేన పార్టీ మీద కూడా ప్రతిపక్ష అధికార పార్టీలు కొన్ని విమర్శలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తుతో వచ్చారు. అది కేవలం వాళ్ళ పార్టీని బలోపేతం చేయడానికి, జనాలందరికీ వాళ్ళ పార్టీ ఏంటో చూపించడానికి, ఇదో పార్టీ ఉంది అని ఫేమస్ చేసుకోవడానికే పొత్తు పెట్టుకున్నారు. దానివల్ల పార్టీకి ఏమీ లాభం లేదని కొంతమంది విమర్శలు చేస్తుంటే, కొంతమంది కాపు నియోజకవర్గం వారు మాత్రమే జనసేనకి సపోర్టు అనే విమర్శలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు బస్సు వెళ్తుందండి. బస్సు వెళ్ళేటప్పుడు నేను బస్సు ఎక్కాలని వచ్చాను, లాస్ట్ మినిట్లో వచ్చాను, గబగబా సెంటర్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాను. బస్సు అక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు నా ప్రయాణం అన్నవరం వెళ్ళాలి. నేను అక్కడ ఉన్నటువంటి నన్ను బలవంతంగా నడిచే బస్సులోకి లోనకి తీసుకెళ్ళగలిగే చెయ్యి ఏది అని చూసుకుంటానే తప్ప అక్కడ అతనిలో స్వార్థం ఉందా, దుర్మార్గుడా, నల్లవాడా, తెల్లవాడా అని నేను ఆలోచన చేయను. అదేవిధంగా 2014లోనే ఆయన పార్టీ ప్రారంభం చేశాడు. కరెక్టే, ఎన్నికల వేళ అతను పార్టీని ప్రారంభించాడు. అతను పార్టీ యొక్క మనుగడ కొంతకాలం గడిచేటట్టుగా అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఏ చెయ్యి అయితే తనని బలంగా ఈ ప్రయాణంలోకి తీసుకెళ్ళగలదు అని ఆలోచన చేసుకుని ఆ చెయ్యిని పట్టుకున్నాడు. ఎవరైనా చేసేది అదే. ఒక నీటి ప్రవాహంలో ఒక విగ్రహం కొట్టుకుపోతుంటుంది. ఆ కొట్టుకుపోతున్నటువంటి విగ్రహాన్ని పట్టుకుంటాడా, దొరికిన చెట్టు కొమ్మను పట్టుకుంటాడా?
ముందు తన ప్రాణం తను రక్షించుకోవడానికి, తన మనుగడ తను కాపాడుకోవడం కోసం ఒక చెట్టు కొమ్మనే పట్టుకుంటాడు. అదేవిధంగా పార్టీ మనుగడ కోసం, పార్టీని మంచి చేస్తాడని భావించి చంద్రబాబు నాయుడికి, బీజేపీకి స్నేహాస్తం ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన మంచిగా లేదు, మేము పునరాలోచన చేసుకున్నాం, మేము వీళ్ళని నమ్మం, మేము స్వతహాగా పోటీ చేస్తాం, వీరెవరితోటి చేతులు కలపం, ఈరోజు మేము ఎన్ని గెలిస్తే అన్నీ గెలుస్తాం, గెలకపోయినా మా ఓటింగ్ శాతం ఎంతో మేము చూసుకుంటాం అనే రకంగా మేము ఈరోజు బయటకు వచ్చాం. మేము నమ్మి మోసపోయాం. వాళ్ళు చేయకపోయినంత మాత్రాన అక్కడితోటే భవిష్యత్తు ఆగిపోదు. భవిష్యత్తులో తప్పనిసరిగా మేము ఉన్నతమైన స్థానానికి వెళ్తాం, మేము అధికారానికి వస్తాం. అయితే ఖరారుగా మామూలుగా ఎన్ని స్థానాల్లో నెగ్గుతుంది అనుకుంటున్నారు? రూలింగ్కి వచ్చే అన్ని స్థానాలు గెలుస్తామండి, డెఫినెట్. ఓకే, అంటే తర్వాత ఎవరితోన్నా ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా జరిగి పొత్తు పెట్టుకునే ఛాన్స్ వస్తే ఎవరితో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉంది? టీడీపీయా, వైసీపీయా? రూలింగ్కి వచ్చేటువంటి పరిస్థితి మేము తెచ్చుకుంటాం. అంతదాకా వెళ్దాం, రూలింగ్ చేస్తుందండి. రూలింగ్కి వచ్చే పరిస్థితి మేము తెచ్చుకుంటాం. అంతదాకా అంటే అది పొత్తు ద్వారానా లేదా ఇండివిజువల్గానా? జనసేన రూలింగ్లో ఉంటుంది అంతే. అంటే చాలా ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు యాక్చువల్గా. జనసేన రూలింగ్ అంటే మరొక పార్టీతోటి కావచ్చు, తనకు కావచ్చు, జనసేన రూలింగ్లో ఉంటుంది. సరే సార్, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ అభ్యర్థిస్తున్నారు ఇక్కడి నుంచి. సో మీ నియోజకవర్గానికి ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరేం చేస్తారు? 24 hours మంచినీరు ఇస్తాను, 24 hours వైద్యం ఇస్తాను. ఈ చాలా కాలం పెట్టి బాధపడుతున్నటువంటి KSCZ వారి భూములకి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకొస్తాను, శుద్ధగడ్డకి శాశ్వత పరిష్కారాన్ని తీసుకొస్తాను, పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తాను, డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరుస్తాను. గోర్స దగ్గర, కొండవరం దగ్గర, మాదాపురం దగ్గర, సూరంపేట దగ్గర, మల్లవరం దగ్గర, దుర్గాడ దగ్గర 6 చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టవలసిన పరిస్థితి ఉంది. వాటిలన్నిటి మీద పోరాటం జరిపి కొన్నైనా నా టైంలో ఓవర్ బ్రిడ్జ్లు కంప్లీట్ చేయిస్తాను. అయితే జనసేనకి ఎక్కువ ఫాలోయింగ్ యూత్ నుంచి ఉంది. సో యూత్ ఉద్యోగాల విషయంలో ఇప్పుడు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. మన అధికార పార్టీ ఏదైతే ఉందో ప్రస్తుతం వాళ్ళకి నిరుద్యోగ భృతి అనేది ఇస్తున్నారు. ఆ విషయంలో కూడా కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. అందరికీ రాలేదనో లేదా ఒక నెల పడలేదనో, ఇంత ఇస్తానని తక్కువ ఇచ్చారనో ఇట్లా జరుగుతుంది. సో జనసేన పార్టీ వచ్చినట్లయితే యువతకి ఏ విధంగా న్యాయం చేస్తారు? ఎందుకంటే చాలామంది యువత పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ కావచ్చు, లేదా మాకేదైనా మంచి చేస్తారు పవన్ కళ్యాణ్ అని ఎదురు చూస్తున్నారు. సో యువత కోసం మీరు ఏం చేయబోతున్నారు? యువతకి పరిశ్రమలు రావాలండి. మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ కూడా లేదు. గతంలో ఒక చెరుకుల ఫ్యాక్టరీ ఒకటి ఉండేది, దాన్ని కూడా తొలగించారు. ఇక్కడ యువకులకి సరైనటువంటి ఉపాధి కలిగేంత వరకు కూడా రైతు అనుబంధ సంస్థలు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులకు సరిపడేటువంటి అనుబంధ సంస్థలు కానీ ఇక్కడ పరిశ్రమలు స్థాపించి తద్వారా యువతకి ఉద్యోగాల అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి, అది కూడా నేను వన్ ఆఫ్ ది పార్ట్గా నేను రాబోయే కాలంలో దాని గురించి కూడా కృషి చేస్తాను నేను ఎమ్మెల్యే అయితే. ఓకే సార్, అయితే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే ఇప్పటి రాజకీయాలకు భిన్నంగా జనసేన నూతన రాజకీయాన్ని సృష్టించి అవినీతి నిర్మూలనకి పూర్తి బాధ్యత వహిస్తుందనేది జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అవినీతి నిర్మూలన సంపూర్ణత అనేది ఏ పార్టీకైనా సాధ్యమంటారా? మనసుంటే మార్గం ఉండదంటారా? ఎందుకు కాదు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనకు అన్నీ సమకూరినాడు ఆశించవలసిన అవసరం ఉండదు. మిగతా దేశాల్లో అవటం లేదా రోజు కాకపోవచ్చు, ఒకరోజు 10% తగ్గచ్చు, రెండో రోజు 20% తగ్గచ్చు, మూడో రోజు 30% జరగచ్చు. అది ఒక నిలకడగా అవినీతి అంతం చేయొచ్చు. ఓకే సార్.
సో మీ యొక్క ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే, పిఠాపురం నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే, ఇప్పుడు టీడీపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ ఇటు జనసేన నుంచి పోటీ చేయబోసే అవకాశం ఉన్న మీరు కానీ, మీ ముగ్గురులో వాళ్ళిద్దరికన్నా మీకున్న ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటి? అంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? మార్పు, మా పార్టీ సిద్ధాంతాలు, మా మేనిఫెస్టోలు, మా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత, అవినీతి రహితమైనటువంటి అధికారాన్ని అతను తీసుకొస్తాడని, పరిపాలన తీసుకొస్తాడని మేమందరం ఆశిస్తున్నాం. అది మొదటగా ఉంది. తర్వాత అతని అభ్యర్థుల ఎంపికలో కూడా విద్యావంతుల్ని, మేధావుల్ని, అనుభవజ్ఞుల్ని, అన్ని రంగాల్లోని మంచి పరిపూర్ణత సాధించిన వాళ్ళని అభ్యర్థులుగా ఎంపిక చెయ్యాలన్నది వారి కోరిక. నన్ను చేస్తే నేను 40 సంవత్సరాల ప్రభుత్వ రంగంలో అనేక రకాలైనటువంటి ప్రజలతోటి అనుబంధం మమేకమైనటువంటి కట్టడాల్లో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్లో కానీ, రోడ్స్ నిర్మాణాల్లో కానీ, బిల్డింగ్స్ నిర్మాణాల్లో కానీ, అలా అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో చక్కటి పరిపాలనా దక్షతతోటి మేము ఉద్యోగాలు చేస్తున్నాం. కాబట్టి మా అనుభవం ప్రజలకు ఉపయోగపడుతుందని, మా నాయకుడి యొక్క మేనిఫెస్టోతోటి, మా నాయకుడి యొక్క సిద్ధాంతాలతోటి ఈ కులాలు లేనటువంటి, అవినీతి లేనటువంటి సమాజ స్థాపనకు మా నాయకుడు సిద్ధాంతాలు ప్రజలు హర్షిస్తారని, తద్వారా వాళ్ళకంటే మేము భిన్నంగా ముందుకు వస్తామని, వారికంటే మేము మెరుగైన అభ్యర్థులు అవుతామని మా ఆశ. తప్పనిసరిగా మమ్మల్ని ప్రజలు హర్షిస్తారని, మమ్మల్ని అభిమానిస్తారని, అత్తుకుంటారని, మమ్మల్ని శాసనసభలో అడుగుపెట్టే పరిస్థితి కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, సిద్ధాంతాలు, హామీల మీద ఈ ఓటుకు నోటు రాజకీయం నుంచి ప్రజలు బయటపడి నిజాయితీ ఉన్న పార్టీకి ఓటేస్తారా? వేస్తారని ఆశిస్తున్నాం. డెఫినెట్గా అంటే జనసేన విజయం కైవసం చేసుకోవడం డెఫినెట్గా సాధ్యం అంటారు? సాధ్యమండి. అది గుండెల్లో ఉందండి ప్రతి ఒక్కళ్ళకి. అది పొంగుద్ది. నిశ్శబ్ద విప్లవం. ఆ నిశ్శబ్ద విప్లవం ఓటు ద్వారా రేపు ప్రజలందరికీ విజయకేతనం జనసేన ఎగరవేయబోతుంది. చివరిగా ప్రజలకు మీరు ఏం చెప్పాలండి? ఒక మంచి నాయకుడు ద్వారా వచ్చినటువంటి నిబద్ధతతో, నిజాయితీతో, పట్టుదలతో, ఒక లక్ష్య సాధనకు, ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనలతోటి మేము ఒక మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఆ మంచి ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే సాధ్యమని, కాబట్టి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ని గెలిపించి వారికి అధికార అవకాశాన్ని ఇచ్చి ఎమ్మెల్యేలందరినీ గెలిపిస్తే వారికి మార్పుతో కూడిన మంచి అభివృద్ధిని, మంచి నడవడికని వారికి ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి మీకు ఎమ్మెల్యేగా సీట్ ఖరారు కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీలా విద్యావంతులు రాజకీయాల్లో ఉండాలని అందరి అభిప్రాయం కూడా. మీకు సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. ధన్యవాదాలు మేడం. చూశారు కదండి, జనసేన పార్టీ నుంచి పిఠాపురం అభ్యర్థిగా ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి సుబ్బారావు గారు ఈరోజు మనతో మాట్లాడారు. సో మరొక ఇంటర్వ్యూలో మరొక పొలిటీషియన్ గురించి మరింత సమాచారంతో మీ ముందుంటాను. నేను మీ సోనా. నమస్తే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.